ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 12వ తేదీన శనివారం రోజున అయితే ఈ తులా రాశి వారికి 2 గుడ్ న్యూస్‌లు అయితే రాబోతున్నాయి. కాబట్టి వీరికి ఎలాంటి గుడ్ న్యూస్‌లు రాబోతున్నాయి, అలాగే వీరి శుభ, అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్‌గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులా రాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులా రాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక వీరు చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. రాశి చక్రంలో ఉన్న 12 రాశులకెల్లా అత్యంత ఓర్పు, సహనం మరియు కరుణ కలిగిన వారు ఈ యొక్క తులా రాశి జాతకులు అని చెప్పుకోవచ్చు. ఇక వీరి మనస్తత్వం ఎప్పుడూ అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అని ఉన్నతమైన ఆశయంతో నిండి ఉంటుంది. మంచి మనసు కానీ అంతే సున్నితమైన హృదయం వీరి స్వంతం. ఏదైనా చిన్న కష్టం వస్తే చాలు తట్టుకోలేరు. శ్రీ చాముండేశ్వరి పీఠం జ్యోతిష్యాలయం. మీ 2 హస్తరేఖలు, బొటనవేలు ముద్రలు, ఫోటో చూసి సంపూర్ణ భవిష్యత్తు చెప్పబడును. మీ సమస్యలతో సతమతం అవుతున్నారా? మీ ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్యలైనా విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ, ప్రేమ, వివాహం, విదేశీయానం, కోర్టు కేసులు, సంతానం లేకపోవటం, వ్యవసాయం, రుణ బాధలు ఇంకా అనేక సమస్యల పరిష్కారం చెప్పబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ తులా రాశిలో జన్మించినటువంటి వారిది మంచి మనసు కానీ అంతే సున్నితమైన హృదయం వీరి సొంతం. ఏదైనా చిన్న కష్టం వస్తే చాలు తట్టుకోలేరు. విపరీతంగా భయపడిపోతూ ఉంటారు. కష్టం నాకే ఎందుకు వచ్చింది అని మదన పడిపోతూ ఉంటారు. ఒంటరిగా ఒక గదిలోకి వెళ్ళి చాలా కుమిలిపోతూ ఉంటారు. కాబట్టి వారు నలుగురిలో వచ్చినప్పుడు వారి ముఖంలో ఒక బాధ కానీ, ఆ కన్నీటి చారలు కానీ ఎవ్వరు కనిపెట్టలేరు. ఆ బాధను ఒక చిరునవ్వు వెనుక దాచేసి అద్భుతమైన వీరి తెలుసు. ఎందుకంటే వీరి జీవితంలో ఒక పాఠం నేర్పించింది. మన బాధలను నలుగురితో చెప్పుకోవడం వల్ల శూన్యం. అలా చెప్పుకుంటే మనం మరింత చులకన అయిపోతాం తప్ప మనకు ఒరిగేదేమి ఉండదని వారికి బాగా అయితే తెలుసు. వీరు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఇప్పటి వరకు 100% అయితే కష్టపడితే అందులో కేవలం 30%, 40% ఫలితం మాత్రమే వీరి చేతికైతే అందుతుంది. మిగిలిన 60, 70% శ్రమ, ఆవేదన, కన్నీళ్ళు అయితే చాలా అయితే వృధా అయిపోతూ ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఎన్నోసార్లు గెలుపు అంచుల వరకు వెళ్ళి ఓటమి పాలయ్యారు. అయితే ఇకపై ఆ పరిస్థితి పూర్తిగా శాశ్వతంగా మారబోతుంది. ఎందుకంటే మీ గ్రహాలు అనుకూలించడం వల్ల మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు, మన జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టం, సుఖం అనేది రావడం సహజం. కాబట్టి తులా రాశిలో జన్మించినటువంటి వారికి మీరు ఇన్ని రోజుల కష్టపడినటువంటి ఫలితం అయితే ఇప్పుడు దొరకబోతుంది ఈ రాశి వారికి. కాబట్టి వీరికి గ్రహాలు అనుకూలించడం వల్ల వీరికి చేసే పనుల్లో కానీ దేంట్లో అయినా మంచి ఫలితాలైతే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులా రాశి వారికి ఉన్న ఒకే ఒక బలహీనత ఏంటంటే వారి మీద వారికి పూర్తిగా నమ్మకం ఉండదు. బయట వారిని, కొత్తగా పరిచయమైన వారిని గుడ్డిగా నమ్మిస్తారు. కానీ తమ స్వంతం సామర్థ్యాన్ని, తమ శక్తికి తాము నమ్మరు. ఈ ఒక్క కారణం వల్లే వీరి జీవితంలో ఎన్నో మంచి అవకాశాలను చేజార్చుకున్నారు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సాధించాలి అనుకున్న లక్ష్యానికి కూడా అడుగులు దూరంలో ఉండి ఆగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే మీరు ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీకు ఎంత మంచి జరుగుతున్నప్పుడు సహజంగానే నలుగురి దృష్టి మీ మీద పడుతుంది. దీన్నే మనం నరదృష్టి అంటాం. దీని ప్రభావం వల్ల మీకు తెలియకుండానే బద్ధకం, అవిహించడం, ఏ పని చేయాలన్నా అశ్రద్ధ అనిపించడంలో, మనసులో చిరాకు, ఏకాగ్రత లోపించడం వంటివైతే జరగవచ్చు. ఇలాంటి నరదృష్టి దోషం నుండి బయటపడటానికి ప్రతిరోజు సాయంత్రం పూట కళ్ళు ఉప్పు తీసుకొని మీ తల చుట్టూ 3 సార్లు కానీ 7 సార్లు తిప్పుకొని ఈ ఉప్పుని నీటిలో వేసి కరిగించి బయటకు పారబోయండి.
ఇలా కుటుంబ సభ్యుల చేత ఎండు మిరపకాయలతో దిష్టి తీయించుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితాన్నయితే ఇస్తుంది. మీ మీ ద్వార పైన ఉన్న చెడు శక్తి, నకారాత్మక ప్రభావాలైతే పూర్తిగా తొలగిపోవడానికైతే అవకాశాలైతే ఉంటాయి. ఇక ఈ తులా రాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ రోజున అంటే జూలై 12వ తేదీన శనివారం రోజున 2 గుడ్ న్యూస్‌లయితే రాబోతున్నాయి. అంటే వీరికి ఊహించని ధనలాభం అయితే మీ చేతికైతే అందబోతుంది. అంటే పాత బకాయిలు వసూలు కావచ్చు, వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశాలైతే ఈ రోజునైతే అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఇక కొత్త పెట్టుబడులకు లేదా పొదుపు ప్రణాళికలను ప్రారంభించడానికి మంచి సమయం. రుణాల నుండి కొంత ఉపశమనం కూడా లభిస్తుంది. దుబారా ఖర్చులను నియంత్రించుకోవడం చాలా అవసరం. అవసరమైన వస్తువులు కొనుగోలు చేయకుండా ఉండాలి. మీ బడ్జెట్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. కొన్ని పన్ను సంబంధిత సమస్యలు, అపరాధ రుసుములు ఎదురు కావచ్చు. కాబట్టి కొత్త సంబంధాలను ప్రారంభించడంలో తొందరపడకుండా నిదానంగా వ్యవహరించాలి. వైవాహిక జీవితంలో సానుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి అవగాహన, ప్రేమ బంధం కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ విధంగా 2 గుడ్ న్యూస్‌లయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మన గ్రహాలు అనుకూలిస్తాయో ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి తులా రాశిలో జన్మించినటువంటి వారికైతే మంచి మంచి కొన్ని అవకాశాలు కూడా వీరి ముందుకైతే రాబోతున్నాయి. ఇక మీరు చేసిన ఫలితాలైతే ఇప్పుడు మీ చేతికైతే అందబోతున్నాయి. కాబట్టి తులా రాశిలో జన్మించినటువంటి వారికి అద్భుతమైన అవకాశాలు మీ తలుపు తట్టే అవకాశం అయితే ఈ రోజునైతే కనిపిస్తుంది. వృత్తిపరంగా లేదా వ్యక్తిగతంగా మీరు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఇది మంచి సమయమని మీరు గుర్తుంచుకోవాలి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి కొత్త ప్రాజెక్టులు, ఉన్నత విద్య లేదా విదేశీ ప్రయాణాలకు సంబంధించిన అవకాశాలు కూడా లభించవచ్చు. వీటిని ఈ తులా రాశి వారు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవడానికి తక్షణమే చర్చలు తీర్చుకోవాలి. మీరు శక్తివంతంగా మరియు ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనమైతే ఈ రోజైతే మీకు లభించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ తులా రాశిలో జన్మించినటువంటి వారికైతే ఇలాంటి 2 గుడ్ న్యూస్‌లయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ యొక్క రాశి వారికి మీ రంగంలో శ్రమకు తగిన ఫలితాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా మీ విషయాలలో మీ మనస్సు చెప్పిన విధంగా నడుచుకోండి. సత్ఫలితాలను సాధిస్తారు. ఇక మీకైతే ఈ రోజున ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. ఇక ఈ రాశి వారికి బంధువులు ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక సంబంధ విషయాల్లో ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. కాస్త కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. ఇక మీరు ఈ రోజున గోసేవ చేస్తే చాలా అద్భుత ఫలితాలనైతే మీరు పొందగలుగుతారు. ఆదిత్య హృదయం చదవటం చాలా మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. కనుక ఈ తులా రాశి వారికి జరగబోయేది